ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని 34% పునర్నియమిస్తూ కేబినెట్ నిర్ణయం మీద తీసుకున్నటువంటి ఈ చర్చలో పాల్గొనడం ఒక బీసీ బిడ్డగా నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 139 కులాలు 2,50,00,000 జనాభా ఉన్నటువంటి బీసీలు సగభాగానికి పైగా ఉన్నటువంటి ప్రజల అధ్యక్ష. తమ జనాభా ప్రకారంగా రాజకీయ పదవులు హోదాలు ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలను పునర్విరచించారు అధ్యక్ష. అది ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటాం, గొప్పగా చెప్పుకుంటాం అధ్యక్ష. తర్వాత 2020 వరకు కూడా మనకు 34%, 33.3%తో కొనసాగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు, దానికి సంబంధించిన పదవులన్నింటినీ చూశాం. 2020లో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా బీసీలంటే వాళ్ళు వెనుకబడిన తరగతులు కాదు, బీసీలంటే నాకు బ్యాక్ బోన్ అని చెబుతూ గొప్పలు చెప్పుకున్నాడు అధ్యక్ష. మీ 34% ఏంటి, అదనంగా నేను ఇచ్చి బీసీలను నా వైపు తిప్పుకుంటానని 42% రిజర్వేషన్లు ఇచ్చి జీవోలు విడుదల చేసింది చూశాం అధ్యక్ష. నిజంగా అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలంతా పొంగిపోయారు అధ్యక్ష. నిజంగానే మనకి ఏదో మంచి రోజులు వచ్చేసినాయి, ఇంత పెద్ద రిజర్వేషన్ మనం ఎప్పుడు కనీవిని ఎరగము అనే సందర్భంలో వాళ్ళకందరికీ తెలియదు అధ్యక్ష. తర్వాత రోజుల్లో తన మనుషుల ద్వారానే కోర్టు కేసులు వేయించి 34-42 కాదు కదా, కేవలం 24% రిజర్వేషన్లు కుదించిన విషయాన్ని చూసి ఆంధ్రప్రదేశ్లో బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి మనం బ్యాక్ బోన్ కాదు, మన బ్యాక్ బోన్ నుంచి ఎవరన్నా పొడిచే కట్టప్ప ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని బీసీలంతా గుర్తించారు అధ్యక్ష. నిజంగా రిజర్వేషన్లు పెరుగుతాయి అనుకున్న బీసీలకి 24% రిజర్వేషన్లు తగ్గించి సుమారుగా అప్పట్లో నిజంగా 34% రిజర్వేషన్లతో మనం ఎన్నికలు జరిపి ఉంటే సుమారుగా 16,800 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అదనంగా అయ్యేవాళ్ళు. ఆ విధంగా బీసీలకు వెన్నుపోట పొడిచి బీసీలకు కట్టప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కొత్త రికార్డు సృష్టించారు అధ్యక్ష. ఈ రకంగా రిజర్వేషన్లు పూర్తిగా తగ్గించబడి ఇబ్బంది పడుతున్నటువంటి బీసీ వర్గానికి మళ్ళీ ఎన్డీఏ కూటమి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది అధ్యక్ష. మనం గెలిచిన వెంటనే రిజర్వేషన్ను పునరుద్ధరిస్తామని, మళ్ళీ ఎన్నిక ప్రభుత్వంలోకి రాగానే మళ్ళీ 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అప్పుడు చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వం రాగానే చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఎంతో స్వాగతించాల్సిన అంశంగా ఇప్పుడు మనం చూడాల్సింది అధ్యక్ష. సగం జనాభాగా ఉన్నట్టు అంటే ఇంతకుముందు నేను జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, అంటే బీసీలకు వెన్నుపోటు పడిచే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా బీసీలు నష్టపోతారో చెప్పాను అధ్యక్ష. అదే సందర్భంలో నరేంద్ర మోదీ లాంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశాధినేత అయితే ఏ విధంగా బీసీలకు మంచి జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నరేంద్ర మోదీ ప్రధానిగా జాతీయ బీసీ కమిషన్కు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఉందో ఆ విధంగా బీసీలకు కూడా రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత నరేంద్ర మోదీ అధ్యక్ష. 27% ఓబీసీ రిజర్వేషన్లతో అన్ని కేంద్ర విద్యాలయాల్లో అన్ని రకాలటువంటి కేంద్రపరమైనటువంటి రిజర్వేషన్లు కలిగించి నీటు పరీక్షల్లో కూడా 27% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి మంచి జరిగింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, డిఎన్టీలు అంటాం, డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటాం. బ్రిటిష్ కాలంలో ఎప్పుడో స్వాతంత్ర సమరం జరుగుతున్న సందర్భంలో ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో గ్రామ గ్రామానికి తిరిగి ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని పెంచే ఉద్దేశంతో చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకొని
బ్రిటిష్ పాలకులు అప్పుడు నోటిఫై చేసినటువంటి కులాలుగా 39 కులాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఈ కులాలందరినీ కూడా 1951లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం డీనోటిఫై చేశాం అధ్యక్ష. ఈ డీనోటిఫై చేసిన జాతులన్నింటికీ కూడా వీటిలో 90% బీసీలుగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి వీళ్లకు ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సలహా మేరకు మున్సిపాలిటీల్లో రాబోయే కార్పొరేషన్లలో తప్పనిసరిగా ప్రత్యక్ష ఎన్నికలు అమలు చేయండి అన్నటువంటి సూచనను తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ 2 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలు జరపడానికి నిర్ణయం తీసుకోవడం కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక సూచన కూడా తప్పనిసరిగా చేయాలి అధ్యక్ష. బీసీ కులాల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కేవలం అడ్మిషన్లలో అదేవిధంగా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది. రాజకీయ పదవుల్లో ఈ రకమైన వర్గీకరణ లేకపోవడం వల్ల కొన్ని కులాలకే రాజకీయ లబ్ధి వస్తుంది, కొందరికే పదవులు వస్తున్నాయి, మళ్ళీ ఆ కులాలకే పదవులు వస్తున్నాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత రావాలన్నటువంటి భారతీయ జనతా పార్టీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి రాబోయే రోజుల్లో అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో మత ఆధారంగా ఉన్నటువంటి సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వారికి ఇచ్చేటువంటి 4% బీసీఈ రిజర్వేషన్ కేవలం అడ్మిషన్ల కోసం ఉద్యోగాల కోసం మాత్రమే ఇచ్చినది. ఇది రాజకీయ రిజర్వేషన్ కాదు. గతంలో మనం చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీఈ రిజర్వేషన్ సర్టిఫికెట్ తీసుకొని కూడా బీసీ కోటాలో చట్టసభల్లోకి వచ్చారు, స్థానిక సంస్థల పదవుల్లోకి వచ్చారు. దీని పట్ల కూడా తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ ఈరోజు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ల తిరిగి పెంపు అన్నటువంటి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. వంశీకృష్ణ యాదవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా నాకు ఈ